పరలోకమందును సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నదని సెలవుచున్న మా దేవ, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రివి. తండ్రి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని ప్రభా చెప్పి నా దేవుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలడని సెలవిచ్చిన దేవుడు. తండ్రి, మీకెంతో వందనాలు చెల్లిస్తుంటున్నాము. మహాపరిశుద్ధుడు దేవా, న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు, సమాధానమునకు అధిపతివి, ప్రేమమూర్తివి, ప్రేమ స్వరూపివి. ప్రభా, మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాము. స్తుతులకు పాత్రుడు, ఆరాధనలు కరుహుడు వెంటున్న దేవుడు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. సాయంకాల సమయంలో ప్రభా, మరొకసారి మీ యొక్క పాద సన్నిధిలో రక్త ప్రోక్షణ కిందకి దేవా, మీ ప్రశస్తమైన తండ్రి సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందికి నన్ను తీసుకుని వస్తున్నాను. నా ప్రాణాత్మ శరీరములు కడిగి పావనపరచము దేవా. మీ పరిశుద్ధాత్మాగ్ని నిప్పును నాకు తగిలించి నా దోషమంతటిని పరిహరించము తండ్రి. మరి ప్రార్థన కూడిక తండ్రి మాకు ఆశీర్వాదకరంగా చేయము ప్రభా. అన్ని విషయాలు మీరు మయం పొందమని వేడుకుంటున్నాం. నమ్మకం మా దేవ, పాటలు పాడే సమయము, వాక్యదాన సమయం, ప్రార్థించే సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయము. అనేకులు ప్రభా మరి ఆన్లైన్లో వీక్షించుటకు, అలాగే ప్రభా జుమాపలో జాయిన్ అయ్యి ప్రార్థించుటకు కూడా సహాయపడుతారండి. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటున్నాము తండ్రి. మీరే మా మధ్యలో ఉండండి ప్రభా. మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాము. కనబడని కనబడ అంధకార చీకటి శక్తులు ప్రభుత్వం అంతటిని యేసు ప్రభు నామములో గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం, పారద్రోలుతుంటున్నాం. యేసు ప్రభు నామమున గద్దిస్తుంటున్నాం. దేవా, మీరే సహాయపడతారండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీ దయగల కృపగల హస్తాలకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ, మీ బిడ్డలు కూడా ప్రభా ప్రియులు ఆయా స్థలాల నుండి ప్రభా మరి మీ యొక్క సన్నిధిలో కూడి వచ్చుండే సమయం ఆశీర్వాదకరంగా మీ సన్నిధి ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా సహాయపడతారమని వేడుకుంటూ, శత్రు వాని కార్యములు పూర్తిగా లయం చేయమని వేడుకుంటూ, యేసు క్రీస్తు ప్రభు నామం అడిగి స్తుతించి వేడుస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము అనే పాట పాడుకున్నాము. గానము స్తోత్రం అనే పాట. పాట సంఖ్య 65, సాంగ్ నంబర్ 65. హిందీ 44, తమిళ్ 67. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగొట్టేవాడని, ఇశ్రాయేలీయులను పోగొట్టేవాడని, స్తోత్రము గానము చేయుటయే
గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములని కాచుచున్నవాడని, వారి గాయములని కాచుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించును, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించును, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్ప అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అందాయనే భక్తిహీనుల గూర్చును, దీనులకు అందాయనే భక్తిహీనుల గూర్చును, ఇతరాత దేవుని స్తుతులతో సీతారాత దేవుని స్తుతులతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశమును మేఘములతో కప్పుచు, ఆయన ఆకాశమును మేఘములతో కప్పుచు, భూమి కొరకు మార్గము సిద్ధపరచువాడని,
పశువులకు మొలిపించును పర్వతములలో దాటిని పశువులకు మొలిపించును అరసు పిల్ల కాకులకును ఆహారము కాని అరసు పిల్ల కాకులకును ఆహారము కాని దేవునికి స్తోత్రము గానము చేయుటయే దేవునికి స్తోత్రము గానము చేయుటయే దూరముల నరులందలి బలమునానందించడు దూరముల నరులందలి బలమునానందించడు కృపకు వేడు వారిలో సంతసించు కృపకు వేడు వారిలో సంతసించు దేవునికి స్తోత్రము గానము చేయుటయే దేవునికి స్తోత్రము గానము చేయుటయే యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే దేవునికి స్తోత్రము గానము చేయుటయే ఇల్లల నాశీర్వదించియు బలపరచని గుమ్మము ఇల్లల నాశీర్వదించియు బలపరచని గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా దేవునికి స్తోత్రము గానము చేయుటయే దేవునికి
చేయువాడు ఆయనే. వేగముగను దేవుని వాక్యము అరుగేయును. వేగముగను దేవుని వాక్యము అరుగేయును. బైబిల్ పిల్లలు పాడుకుందాము. శ్రేష్ఠ గ్రంథములో చోట చూసిన ఆదరణ ఉన్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, అతి శ్రేష్టవాద ಗ್ರಂಥದಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ನಡೆದರು ಆಧರಣ ಇರುವುದು, ಕಾದುಕಗಳಲ್ಲಿ ವಾಗ್ದಾನವಿರುವುದು. ನಂಬಿಕೆಯಿಂದ ಧ್ಯಾನ ಮಾಡಿರಿ. The grand goal book, the grand goal book. Find the words of comfort wherever you may look. Sorrow or in pain, its promises are plain. So keep on believing in the grand world book. So keep on believing in the grand world book. సో మనం ప్రార్థన కొరకే చేరి వచ్చింటున్నాము. ప్రభువుకి ఎంత స్తోత్రము కలుగును గాక. We praise God. We are gathered here for the church prayer. సో మనం ప్రార్థనలో ప్రవేశించడానికంటే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని లేఖన భాగాలు మనము ధ్యానించుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. Before we entering into the time of prayer, we'll meditate some scripture portions. Then we'll enter into the prayer. ప్రార్థన కొరకై మనం కీర్తనల గ్రంథం 122 అధ్యాయము 6వ వచనము అందరూ కూడా కలిసి చదువుకుందాం. Psalm chapter 122 verse 6 అందరూ కూడా కలిసి చదువుకుందాం. So let us read all together Psalm 122 verse 6. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మరొకసారి ఇదే వచనాన్ని చదువుకుందాము. Once again we will read the same portion. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రభు సహాయం నిమిత్తము ప్రభు వైపు For God's help, we look unto the Lord in prayer.
ప్రభు వైపు చూసి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. Let us look unto the Lord in prayer. మా ప్రేమ గల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున వందనాలు. ప్రభా, ప్రతి ఆటంకముల నుండి దూరపరచండి, అలాగే కాల్స్ రాకుండా సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, తర్జుమలు, వాక్య ధ్యానములు నాకు కూడా మాకు అందరికీ మీ వాక్ శక్తిని దయచేయండి. మా యొక్క వాక్య ధ్యాన సమయం ఆశీర్వదకరంగా చేయండి తండ్రి. మీరే మాయం పొందమని వేడుకుంటున్నాము. ఆ రీతిగా ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ మా మీద ప్రభా మీరు కుమ్మరించండి. 8:6 రోమ 8:26 ప్రకారము తండ్రి చెప్పిన సత్యమును ప్రభా మరి మూలుగులతో ఏ రీతిగా మీ ఆత్మ సహాయం ద్వారా ప్రార్థించాలో సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. దేవా, మీరు మాతో ఉండండి. మీరు లేకుండా మీకు వేరుగా ఉండి ప్రభా మేము ఏమీ కూడా చేయలేము. దేవా, మీరే మాకు మా మధ్యలో ఉండి మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు సహాయం చేయమని వేడుకుంటూ మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సో ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో సో ఇక్కడ దావీదు రాజు యాత్ర కీర్తన రాస్తూ ఉంటున్నాడు. మరి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. So we see here the king David is writing this psalm of decrease. So he's telling in the 6th verse, pray for the peace of Jerusalem, they shall prosper that love thee. ఎందుకంటే మరి ఈ లోకంలో మరి యెరూషలేము దేవుని మందిరం అంటున్నది, దేవుని పట్టణం అంటున్నది, దేవుని యొక్క సింహాసనమున్న స్థలం ఉంటున్నది. So the Jerusalem means this is the house of God, this is the city of the Lord, and యెరూషలేము మహారాజు యొక్క పట్టణముగా ఉంటున్నది. this is the city of the great king. కాబట్టి మరి ఈ లోకము దుష్టుని యందు ఉన్నది, దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నది గనక యెరూషలేము మీద జరిగిన దాడులు, జరిగినంత హింస ఏ పట్టణమునకును జరగలేదు, జరగబోదు కూడా. So actually this world is in the wicked one, so it is under the control of the wicked one. So that's why so many attacks and so many persecution has been done to the Jerusalem than no other city in the world. సో ఇంకా దేవుని బిడ్డలు ఆయన మందిరముగా ఉంటున్నారు. మీరే ఆ మందిరము, మీరే దేవుని ఇల్లు అని మనము కొత్త నిబంధనలో చూస్తుంటున్నాం. We see in the New Testament, Jerusalem means we ourselves, your body is a temple of God. Ye are the temple of God. అందుకే మరి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమును ప్రేమించుడి, యెరూషలేము కొరకు ఎడతెగక మెలకుగా ఉండి ప్రార్థించడని చెప్తుంటున్నాడు. That's why he's telling here, pray for the peace of Jerusalem and love the Jerusalem and pray for the peace of the Jerusalem and his presence continually. అందుకే యెషయా గ్రంథంలో 62వ అధ్యాయము మరి 2వ వచనంలో యెషయా గ్రంథకర్త అంటున్నాడు, చూడండి రాస్తుంటున్నాడు ఈ రీతిగా. యెషయా గ్రంథము 62 6వ వచనం. యెరూషలేమా Isaiah chapter 62 and verse 6. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచున్నాను, రెయ్యైన పగలైన వారు మౌనముగా ఉండరు. We see here Isaiah chapter 62 and verse 6. I have set watchmen upon thy walls, O Jerusalem, which shall never hold their peace day or night. ఒకవేళ యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారు లేకపోతే, వారు మెలకుగా లేకపోతే, వారు రయ్యన పగలైనా మరి మౌనముగా ఉంటే శత్రువు ముట్టడి వేసేవాడుగా ఉంటాడు, శత్రువు అటాక్ చేసేవాడుగా ఉంటాడు. If there are no watchmen over the Jerusalem, if they are not awake, if they are not watchful, if they are not vigilant in day or night,
Otherwise, the enemy will attack on the Jerusalem. కిరణ్ బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునా అన్న? సరే. ఇప్పుడనా? కాబట్టి ఇప్పుడు కావలి వారుగా ఎవరిని ఉంచాడంటే మనల్నే ఉంచాడు. Now who is this watchman? Or we are the watchmen over this Jerusalem. కాబట్టి రయ్యైనా పగలైనా మనం దేవునికి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అంతేకాదు తప్పకుండా ప్రార్థన చేయాలి. తప్పదే ప్రార్థనే ಮಾಡುವರಾಗಿ కన్నడ బైబిల్ ఉంది. ఇంకా తెలుగు బైబిల్లో ప్రార్థన యందు నిలకడగా ఉండుడి అంటే ప్రార్థన చేయకుండా మనము మౌనముగా ఉండకూడదు అనమాట. That's why we should be very watchful and we should pray day and night without ceasing. Continually we should pray for it. కాబట్టి రయ్యైనా పగలైనా దేవుని ప్రజలు మరి ఎనీ టైం 24 hours by 7 ఎనీ టైం దేవుడు ఏర్పరచుకున్న వారమైతే మనం నిజంగా ఏ సమయంలోనైనా మనం ప్రార్థించగలం. So as a children of God 24/7 at any time we must pray for these things. మనము లూకాసు వార్త 18వ అధ్యాయములో మనము చూస్తాం కదా 7వ వచనము లూకాసు వార్త 18. Luke's Gospel chapter 18 and verse 7. సో ఇక్కడ మనము చదువుతుంటున్నాము 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దీవారాత్రులు తన గురించి మొరుపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా. And shall not God avenge his own elect which cried day and night unto him? కాబట్టి మరి దేవుని ప్రజలు వారు మరి ప్రభునందు విశ్వాసం ఉంచింది, దేవుని బిడ్డలుగా పిలువబడింది, దేవుని ఇంటి వారుగా దేవుడు మనల్ని చేసుకుంది. ఆ ఇంటిలో దేవుడు మనకి ఏం పని ఇచ్చాడంటే మనకి యాజకత్వం ఇచ్చాడు. యాజకత్వము రయ్యింబగలు మనము దేవునికి యాజకత్వం జరిగించాలి, ధూపం వేయాలి. So why God has called us and why he had made us his children and why he has brought us into his houses. So he made us he has given us the ministry of priest and we are to burn this incense. We are to pray every day in the house of God. అందుకే మనం లేవికాండంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో మరి బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదని ఉంది. దాని యథార్థము మనం ప్రార్థన జీవితము ఆరిపోకూడదు. So that's why we see in the Leviticus the fire should not go off on the altar. That means our prayer should not quench. కాబట్టి మరి మనము దేవుడు మనల్ని కావలి వారుగా నియమించుంటున్నాడు, సెక్యూరిటీ. So God has made us as a watchman. దేవుడు మనకి ప్రాముఖ్యమైన పని ఇచ్చింటున్నాడు. ఆ పని ఏమిటంటే మెలకుగా ఉండి ప్రార్థన నిలకడగా ఉండి ప్రార్థించడమే. God has given us an important work, that is we should watchful and pray without ceasing and continually. ఆత్మీయంగా మనము మెలకుగా ఉండి ప్రార్థనలో నిలకడగా ఉండాలని, ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉండాలని, ఎల్లప్పుడూ కూడా మనం యెరూషలేమును కాయాలని ప్రభు కోరుతుంటున్నాడు. So spiritually we should be always watchful and we should guard the Jerusalem through our prayers. కాబట్టి మరి చూడండి, దేవుడు ఇంకా యెరెమీయా గ్రంథం 51వ అధ్యాయం 50వ వచనంలో మరి ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెరెమీయా గ్రంథం 51వ అధ్యాయము 50వ వచనం. Jeremiah chapter 51 and verse 50. Yes, correct. 51వ అధ్యాయము 50వ వచనము. Jeremiah chapter 51 and verse 50. ఖడ్గమును తప్పించుకుని వారలారా ఆలస్యం చేయక వెళ్ళుడి, దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకునుడి.
యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియుడి. కాబట్టి దేవుని యొక్క మందిరమును మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. So we need to remember the house of the Lord all the time. దేవుడు ఎన్నో అపాయముల నుండి, ఎన్నో కీడుల నుండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే దేవుడు ఒకవేళ కరోనా వైరస్ మనల్ని అటాక్ చేసినా దేవుడు మరణానికి అప్పగించలేదు, మళ్ళా మనకు స్వస్థత ఇచ్చినాడు. దాని నుండి మరణము నుండి విడిపించాడు, ఖడ్గం నుండి తప్పించాడు. So God has protected us and from every danger and harm, even though from this COVID-19. And even though if you are affected, so God did not let us unto the death, but He protected us and He healed us and He escaped us from the sword. కాబట్టి మనము ప్రభువుకు కృతజ్ఞత కలిగి ప్రభువుకు మనము ప్రార్థించాలి. ప్రభు యొక్క మందిరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. So that's why with thanksgiving we should pray to the Lord, and also we should remember the house of the Lord. ఇంకా ఈ కీర్తనకాడు అంటాడు కదా, మరి కీర్తన 137వ అధ్యాయము Psalm 6వ వచనం, 5-6 వచనాలు మనం చదివినట్లయితే, యెరూషలేమా, Psalm 137 and verse 5 and 6 and 7. Psalms 137, 5 and 7, 5 and 6, సారీ. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుకన అంగిటిని అంటుకొనును గాక. కనుక ఇక్కడ కుడి చెయ్యి మనకి బలమునకు, ఆశీర్వాదమునకు గుర్తుగా ఉంటున్నది. So this right hand represents our strength and also blessing. కాబట్టి యెరూషలేమును మనము ముఖ్య సంతోషంగా ఎంచుకొనకపోతే మనకి బలం ఉండదు, మనం బలహీనం అయిపోతాము, మనకి ఆశీర్వాదం ఉండదు. If we don't prefer the Jerusalem above our chief joy, then we will not be having any strength and we don't have any blessings. ఇంకా మరి యెరూషలేమును మనం జ్ఞాపకం చేసుకోకపోతే, యెరూషలేమును మనము మర్చిపోయినట్లయితే, మరి కీర్తనకాడు అంటాడు, నా నాలుకన అంగిటిని అంటుకొనును గాక. And also he's telling, if I do not remember the Jerusalem, let my tongue cleave to the roof of my mouth. అంటే మనము దేవుని స్తుతించకపోతే మనము ఎండుకొని పోయే వారముగా ఉంటున్నాం. If we don't praise the Lord, we will be barren, we will be dried off. దేవుని మనము జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుని ఇంటిని మనం మర్చిపోతే మనం నిజంగా మరి ఎండిన స్థితిలో ఉంటాం. If we don't remember the house of the Lord, presence of the Lord, then definitely we will be in a state of dryness. సారము లేని స్థితిలో ఉంటున్నాం, బలహీనమైన స్థితిలో ఉంటాం. So I will not be having any fruitfulness and we will be in weakness. సో కాబట్టి మరి మనం యెరూషలేము కొరకు మనము ప్రార్థించాలి, దాని క్షేమము కొరకు మనము ప్రార్థించాలి. That's why we need to pray for the Jerusalem and also for its goodness. చూడండి, 1వ వచనములో ఈ కీర్తనకాడు, క్షమించండి, 3వ వచనములో, కీర్తన 122 3వ వచనములో ఏమంటున్నాడంటే, See in Psalm 122 and verse 3 what the psalmist is telling. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణములే నీవు కట్టబడి ఉన్నావు అని ఇక్కడ ఎంతో సంతోషముతో కీర్తనకాడు అంటున్నాడు. So with very much joy, the psalmist is telling, Jerusalem is built as a city that is compact together. మరి దేవుని యొక్క మందిరములో అన్ని బాగున్నప్పుడు మనకి ఎంతో సంతోషము, మన హృదయంలో దేవుని యొక్క సంతోషము ఉప్పొంగుతుంటున్నది, నాట్యమాడుతున్నది. అయితే మరి శత్రువు మనం సంతోషంగా ఉండకుండా చేసి ఉంటున్నాడు. ఇప్పుడు యెరూషలేము యొక్క మరి గోడలు ఏమైపోయింటున్నవి, కట్టడము ఏమైపోయింటున్నదంటే అది పడిపోయింటున్నది.
So when everything is fine in the house of God in Jerusalem, so our hearts also filled with joy and happiness. But now the devil is destroyed our peace, and now what is happening to the walls of the Jerusalem was the walls were destroyed. ఇప్పుడు యెరూషలేముకు గోడలు పడిపోయింటున్నవి, గుమ్మములు కాలిపోయింటున్నవి. ఎక్కడ చూసినా కూడా చెత్త, విస్తారమైన చెత్త ఉంటున్నది. And the walls are gone down, and the doors were burnt, and there was a lot of scrap. కాబట్టి అదంతా కూడా మనము సరిచేయకుండా ఏ రీతిగా సంతోషంగా ఉండగలం? Without cleaning and correcting all those things, how can we be happy? కాబట్టి మరి తిరిగి మనం నిర్మించు ప్రభువా అని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. So we need to pray to the Lord, Lord, rebuild it again. దేవుడు మాత్రమే తిరిగి కట్టేవాడుగా ఉంటున్నాడు. Only the God can rebuild us again. చూడండి, నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా రాయబడింది. Nehemiah chapter 2 and verse 12. 17 నెహెమీయా chapter 2 verse 17. Nehemiah chapter 2 and verse 17. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడనో మీరు చూచి ఉన్నారు. కనుక ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. కనుక మరలా కట్టుదము రండి అంటే ప్రార్థన ద్వారానే మనము కట్టగలము. So let us build up again. That means only through prayer we can build it up again. కాబట్టి మనకి ప్రార్థన ద్వారానే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలము. ప్రార్థన ద్వారానే పడిపోయిన బలిపీఠమును కట్టుకోగలము. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ప్రార్థన ద్వారానే మనము సరిచేయబడగలము. So only through prayer our spiritual life and also the altar which was fallen, as individual, also family, and also as a church, we can rebuild it again. అనేక సార్లు మనం ఆత్మీయంగా లేకపోయినా ఆ యొక్క దానికి కారణం ఇతరులను మనము నిందించే వారంగా ఉంటున్నాం, ఇతరుల మీద నెపములు మోపే వారంగా ఉంటున్నాం. Many times the sake of lack of our spirituality, so we will try to blame others. సో కాబట్టి దానికి బదులుగా మనల్ని మనమే కట్టుకోవాలి. So instead of that, we have to build ourselves. సో ప్రార్థన ద్వారానే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని తిరిగి కట్టేవాడుగా ఉంటాడు. Only through prayer, when we come to the house of God and we pray unto him, then he will rebuild us again. ఇంకా కీర్తన 122 వచనములో, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. ఇది ఆరాధనను సూచిస్తూ ఉంటున్నది. So this fourth verse is showing about our worship. కాబట్టి దేవుని మందిరములో ఈ దినాల్లో మనము అందరూ కూడా కలిసి ఆరాధించలేకపోతుంటున్నాము. దాని కొరకే మనం ప్రార్థించాలి. So these days we are not able to worship the Lord together in the house of God. That's why we need to pray for that. శత్రువు నేను మిమ్మల్ని చెదిరిగొట్టి ఉంటున్నాను, మిమ్మను మీ మందిరములలో చేరకుండా చేసి ఉంటున్నాడని కొంతకాలము సంతోషించవచ్చును. So Satan or the enemy may rejoice that I have scattered you, I made you not to gather in the house of God. అయితే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆ యొక్క పతనమే విజయముగా మార్చేవాడుగా ఉంటున్నాడు. But when we cry unto the Lord in the presence of the Lord, so the defeat, God will make us a great victory. ఇంకా మరి 5వ వచనములో, అచ్చటి న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. ఇక్కడ సింహాసనం అన్నమాట చూస్తూ ఉంటున్నాం. We see here the throne. కాబట్టి దేవుడు న్యాయముగా నీతిగా తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు.
Our God is a just God. కాబట్టి మనము న్యాయం తీర్చు ప్రభువా, ఎందాక నువ్వు మౌనముగా ఉండు అని మనము ప్రార్థించాలి. లూకాసు వార్త 18:3 ఆ యొక్క విధురాలు ప్రార్థించింది దేవుని సన్నిధిలో. In Luke's Gospel, chapter 18, verse 3, the widow also prayed, Lord, how much time you will not avenge my case? So we should also pray to the Lord, Lord, please give us the right judgment. అక్కడ విధురాలు ప్రార్థించింది ఏమని, నా నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. So we see there, and she came unto him and saying, avenge me and my adversary. కాబట్టి శత్రువుకు వాని యొక్క సైన్యమును క్రోధంగా మనం ప్రార్థించాలి. That's why the enemy and against the enemy and his army we should pray. మన పోరాటం అంతయు కేవలము అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, అంటే సాతానికి వారి సైన్యమునకు వాని పక్షంగా ఉన్న వారికి విరోధమై ఉంటున్నది. మనుషులతో మనము పోరాడట్లేదు కానీ సాతానుతో వాని యొక్క దూతలతో. So we are not fighting against the men, but we are fighting against the principalities and against the powers of the darkness. గనుక మరి మనము న్యాయం తీర్చు ప్రభువా, నాకును నా ప్రతివాదికి అనగా సాతాను ఎప్పుడు కూడా మన మీద దేవుని సన్నిధిలో వెళ్ళి మరి నేరం మోపేవాడుగా ఉంటాడు. So the Satan all the time he will go to the presence of the Lord and he will be complaining on us. So that's why we need to pray to the Lord, Lord, please avenge me and my adversary, the enemy, the wicked one. కనుక మరి సంఘములో సాతాను మరి ఏదో ఒక రూపంలో ప్రవేశించి ఎంతో అలజడి, ఎంతో కలవరము మరి కలిగించుంటున్నాడు. అపవాది వానికి స్థలము మరి దేవుని మందిరంలో దొరికింది కాబట్టి వాడు కలవరం సృష్టిస్తూ ఉంటున్నాడు. So Satan has received his place in the house of God, and somehow he has entered into the house of God, and he made a lot of chaos and a lot of disturbances in the house of God. చూడండి, దేవుడు అందుకే మనల్ని మరి ఎందుకు మందిరంలో పెట్టాడంటే మనం మెలకువగా ఉండి ప్రార్థించాలని. మరి మనము ఏం చేయాలంటే మనము చూడండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. See the Acts of Apostles, chapter 20. Acts 20:28. దేవుడు మనల్ని మరి మందిరములో మనల్ని ఉంచి ఉంటున్నాడు. ఎందుకంటే శత్రువు ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలని ఉంచి ఉంటున్నాడు. చూడండి 20:28 చదువుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని మీద అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి జాగ్రత్త అంటే మెలకుగా ఉండమని, ప్రార్థనలో మరి మెలకుగా ఉండమని ప్రభు మనల్ని ఉంచి ఉంటున్నాడు. So we should be very careful. That means in prayer we must be watchful. That's why God has kept us in his house. కాబట్టి మిమ్మల్నే నేను ఉంచి ఉంటున్నానని ప్రభు అంటున్నాడు. So Lord is telling, I have made you as overseers. కాబట్టి దేవుడు మనల్ని ఉంచి, ఎందుకంటే మనం ప్రార్థించడానికి, మెలకుగా ఉండడానికి, సంఘము మీద దాడి జరగకుండా ఉండడానికి, తోడేలు దాని మీద పడుకుండా ఉండడానికి, ఏది కూడా సంఘమును మోసగించకుండా ఉండడానికి ప్రభు మనల్ని ఉంచాడు. So why God has kept in the church, in the house of God, is so that we may be watchful and we may protect from the attacks from the enemy and also from the wolves. So we may protect the church. కాబట్టి మిమ్మల్ని గురించి మరి మందను గురించి జాగ్రత్తగా ఉండుడి. So that's why he's telling that, take heed therefore unto yourselves and to all the flock. సో ఇది సేవకులకు అనుకోవచ్చు, కానీ అయితే రక్షణ పొందిన ప్రతి బిడ్డ యొక్క మరి వారి యొక్క
మరి బాధ్యత ఏంటున్నది. So we may think this is only for the God servants, but it is the responsibility of the every believer who was bought by the price of the blood of the Lord. కాబట్టి మరి దేవుని మందిరము నష్టపోతే మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కరు కూడా బాధపడేవారుగా ఉంటారు. If there is a loss in the house of God, then those who are belong to the spiritual house, so everybody will face this loss in their lives. కాబట్టి మరి ఇంకా 7వ వచనంలో మనము చదివినట్లయితే కీర్తన సామ్స్ 122:7 నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక అని మరి కీర్తనకారుడు రాస్తుంటున్నాడు. The psalmist is writing here, peace be within thy walls and prosperity within thy palaces. సో దేవుని మందిరములో సమాధానము ఐక్యత కొరకు మనం ప్రార్థించాలి. So we need to pray for the peace and the unity in the house of God. షాలేము అంటే సమాధానం. Shalom means peace. కాబట్టి ఎక్కడైతే సమాధానం ఉండాలో అక్కడే ఈ దినాల్లో సమాధానం లేదు. So where this peace must be there, but there is no peace in these days. కారణం ఏమిటంటే అక్కడ శత్రువు ఉంటున్నాడు. The reason is the enemy was there. అంత మాత్రం కాకుండా శత్రువు సంఘమును ఢీకొని ఉంటున్నాడు. And not only that, the enemy is hitting the house of God. శత్రువు మీద సాతాను మరి సంఘము మీద దాడిని ప్రారంభించాడు. Though the Satan is attacking on the church of God. కాబట్టి సమాధానము కోల్పోయిన స్థితిలో మనం ఉంటున్నాం. That's why we are living మనకు మనమే సమాధానం కోల్పోయే స్థితిలో ఉంటున్నాం. That's why we are living in a state where there is no peace in ourselves. చూడండి ఎంత మరి అధ్వానమైన పరిస్థితి, అలాంటి స్థితిలో మనం ఉంటున్నాం. So we are living in a very wretched condition. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ మరి శిష్యులు ఒక పడవలో వెళ్తున్నారు. పడవలో వెళ్తుంటే అక్కడ ఏం వచ్చిందంటే పెద్ద తుఫాన్ వచ్చింది. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం. Mark's Gospel, chapter 4 and verse 37, we see that the disciples were going in a ship. So Mark's Gospel, chapter 4, verse 37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. And there arose a great storm of wind, and the waves beat into the ship so that it was now full. కాబట్టి మరి పెద్ద తుఫాను రేగింది, పెద్ద తుఫాను కొట్టింది, అలలు కొట్టేసావి. ఇప్పుడు దోణిలోనికి ఏమొచ్చాయంటే అలలు యొక్క నీళ్లు వచ్చి ఆ యొక్క దోణి నిండిపోయింది. So there arose a great storm of wind, and the waves went into the ship. So now the boat is filled with water now. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన హృదయములలోనికి మన మందిరములలోనికి లోకం వచ్చేసింది కదా. నీళ్ళు అంటే జనములు, లోకం, నీళ్లు జలములు, అలలు మరి లోకానికి సాతాను శత్రువుకి సంబంధించినవి, అవి ఇప్పుడు దోణిలోనికి వచ్చేసాయి. So this water symbolic to the enemy, and also this world, so which has come into our spiritual life, individual and also family and also church. కాబట్టి సాతానుడు ఎంతగానో ఆ యొక్క పడవను ముంచేయాలని పోరాడుతున్నప్పటికీ కూడా మరి శిష్యులు ఏం చేశారంటే మరి ప్రభు యొద్దకు వెళ్ళి ప్రభువుకు మొరపెడుతూ వచ్చారు. Satan wants to drown that ship, but now what the disciples were doing is, so they went to the Lord and they cried unto the Lord. కాబట్టి ప్రభువుకు ఆ శిష్యులు మొరపెట్టినప్పుడు మిక్కిలి నిమ్మలమైన గాలి అణిగిపోయింది. So we see there when they cry unto the Lord, then there was a great calm
the wind was ceased. కాబట్టి మరి ఆ రీతిగా శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా ప్రభువుకు మొరపెట్టినట్లుగా మనం కూడా సమాధానం కొరకే మొరపెట్టవలసి ఉంటున్నది. So as the disciples went and cried unto the Lord, we also should go to the Lord and cry for the peace. ఆఖరిదిగా 8వదిగా మరి 8వ వచనంలో కీర్తన 122 8వ వచనము. If you see Psalm 122 and verse 8. సో ఇక్కడ మరి మనం చదువుతుంటున్నాము, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాకని నేనందును. ఇక్కడ మరి సహవాసం గురించి, సహోదరుల గురించి రాయబడి ఉంటున్నది, వారి క్షేమం గురించి రాయబడి ఉంటున్నది. So here it is written about the brethren and companions' sake, or otherwise a fellowship sake. So they are looking for the peace. ఎప్పుడైతే మనము సహవాసములో కలిసి వస్తామో సహోదరులముగా అప్పుడే మనకు క్షేమము కలిగేది ఉంటున్నది. ఈ దినాల్లో అది మనకి కొదువ అంటున్నది. ఇందులో కూడా ఇది కూడా సాతాను యొక్క పని అంటున్నది. So whenever we gather as a brothers and sisters in the house of God, and there will be a peace among us. So nowadays this is also we are lacking, and this is also the work of enemy. కాబట్టి మనము ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:23-24 మరి 25 ప్రకారముగా మరి ఎడతెగక సమాజముగా మరి ప్రస్తుతము మరి కూడి రాలేకపోతుంటున్నాం. So according to Hebrews chapter 10 and verse 24 and 25, we are not able to assembling as a church of God. కనుక ఎప్పుడైతే సహవాసంగా మనం కూడి రాలేకపోతుంటున్నామో అప్పుడు మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడలేకపోతున్నాము, మనము చెదిరిపోయే వారంగా ఉంటున్నాము, మనము క్షేమాభివృద్ధి కలిగి ఉండలేకపోతుంటున్నాము. So if we don't gather together as a church of God or in a fellowship, then we will be scattered and we cannot be ready for the coming of our Lord. కాబట్టి మనము వీటన్నిటి కొరకే మనం ప్రార్థన చేయడం గాక, మనము యెరూషలేమును దేవుడు కట్టేటట్లు మనం ప్రార్థన చేద్దాము. మరి అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆరాధించేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. So let us pray for all those things. So let us pray for so that we may gather in the house of God, and also pray for the peace of the house of God. యెరూషలేము యొక్క గోడలు కట్టబడినట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మందిరంలో దేవుడు న్యాయాధిపతి ఉండినట్లుగా, న్యాయం తీర్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. So let us pray unto the Lord so that the walls of the Jerusalem may be built again and God may be judge in his house. దేవుని మందిరంలో సమాధానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. Let us pray for the peace of the Lord in the house of God. మనము సహవాసంగా కూడి వచ్చినట్లుగా తరచుగా మరి ఈ దినాల్లో రాలేకపోతుంటున్నాము గనక ప్రభువు తిరిగి ఆ దినాల్ని ప్రభువు తిరిగి త్వరలో అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థిస్తాం. So we are not able to gather together in the house of God these days. So we'll pray unto the Lord so that in very soon we may gather as a church in the house of the Lord. ఎప్పుడైతే మనము సంఘముగా ఆ రీతిగా కూడి మనము మరి ప్రార్థించదమో, యెరూషలేము క్షేమం కోరి ప్రార్థించదమో, అప్పుడు మనము మందిరములో మనల్ని దేవుడు ఆదరించేవాడుగా ఉంటాడు. So whenever we gather together and pray for the peace of the Lord, peace of the church, and so God will definitely comfort us. సో నిజంగా మందిరములోనే మనకు ఆదరణ కలిగేదిగా ఉంటున్నది. Only in the house of God we will be comforted. మందిరములో తప్ప మన దుఃఖము, నిట్టూర్పు, మన కన్నీళ్లు ఎక్కడ కూడా పూడ్చివేయబడవు. So without in the house of God, so nowhere our grief and trials and troubles and our tears will not be wiped away.
సో నిత్యమైన ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు కూడా దేవుని యొక్క మందిరములో మనకి దొరికేవిగా ఉంటున్న కీర్తన 128:5 ప్రకారం, సామ్స్ 128:5. So according to Psalm 128 and verse 5, the eternal blessings only we can receive from the house of the Lord. అవి నిత్యమైనవి కావచ్చు, మరి భౌతికమైనవి కావచ్చు. So that might be everlasting blessings or physical blessings. అంత మాత్రం కాకుండా కీర్తన 122 సామ్స్ 122:6 ప్రకారము మరి మనము అభివృద్ధి చెందేవారముగా ఉంటాం. And not only that, in Psalm 122 and verse 6, we shall prosper. సో యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో వారు నిజముగా వర్ధిల్లేవారుగా ఉంటారు. So those who love the Jerusalem, surely they will prosper. అంత మాత్రం కాకుండా కీర్తన 122 మొదటి వచనం ప్రకారము మహా సంతోషముతో నింపబడతారు. And not only that, according to Psalm 122 and verse 1, they will be filled with gladness. చూడండి, జనాలు అంటున్నారు కదా దావీదుతో, యెహోవా మందిరమును కొలుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. హలో, కిరణ్ బ్రదర్, హలో. హలో, యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎస్ బ్రదర్. కిరణ్ బ్రదర్, సో కాబట్టి ఎప్పుడైతే దావీదుతో మరి జనులు అన్నారో దావీదుకి ఎంతో సంతోషమైంది. గనక ఈ దినాల్లో మనతో కూడా ఎవరైనా అన్నప్పుడు దేవుని మందిరమును మనకు వెళుదాం రండి అని అన్నప్పుడు మనకు కూడా సంతోషం కలిగించే విషయంగా ఉంటున్నది. మనము కూడా దేవుని ఇంటికి రాక ఎన్నో రోజులు అంటున్నది కనుక మనము మరి దేవుని ఇల్లు విషయమై సంతోషించే వారంగా ఉంటున్నాం. కనుక మనము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ ఇంటికి వచ్చినట్లు మేమందరము చిన్నలతో పెద్దలతో చేరి వచ్చినట్లుగా మేము కూడా ప్రార్థించుటకు మాకు సహాయం చేయము. మందిరములో మరి ఆత్మీయంగా మేము కట్టబడటానికి ప్రభా మాకు సహాయం చేయము. మమ్ములను కట్టము. మేము మందిరంలో ఆరాధించినట్లుగా సహాయం చేయము. మందిరంలో మా శత్రువైన సాతానికి న్యాయం తీర్చు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మందిరంలో నా కుటుంబంలో నా హృదయంలో సమాధానం దయచేయమని ప్రార్థిస్తాం. సహవాసముగా తిరిగి కూడి రాగలుగుటకు ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడకుండా ఉండాలని సాతాను ప్రయత్నించేవాడుగా ఉంటున్నాడు, మోసగించాలని ప్రయత్నించేవాడు ఉంటున్నాడు. కానీ వాని మోసాన్ని మనం ఎదిరించాలి, వాని మోసాన్ని మనం ప్రార్థన ద్వారా జయించాలి. ఆ రీతిగా మనం చెదిరినప్పటికీ కూడా మనము ఆ రీతిగా
మనము ఆయన ప్రభు యొక్క సన్నిధిలో కూడి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. ఎవరైతే మరి ఆన్లైన్లో చూస్తున్నారో వారు యూట్యూబ్ జూమ్ యాప్ జాయిన్ కండి. ప్రార్థన కొరకై మనం ప్రభు యొక్క పాద సన్నిధిలో చేరి వస్తాము. సో వాటికి క్లుప్తంగా గట్టిగా బిగ్గరగా మరి ఈ యొక్క మరి ప్రేయర్ పాయింట్స్ చూపించబడతాయి స్క్రీన్ మీద. ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా గట్టిగా బిగ్గరగా మనం ప్రార్థన చేద్దాం. ఒక సహోదరుడు మాట ప్రారంభించాం. ఒక సహోదరుడు ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రారంభించండి. ఎవరైనా కాదు. చేయండి, ప్రార్థన చేయండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవ యేసుక్రీస్తు నా ప్రభు రక్షకుడు నామంలో నీ బంగారు పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నమ్మకమైన తండ్రి, మా ప్రభు మీరు ప్రేమించి ఉచితంగా అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణకి మీకు ఎంతో వందనాలు తండ్రి. మా ప్రభు మా జీవితాన్ని కూడా మీరు మనం ప్రేమించి మరొక దినం నూతన దినం అనుగ్రహించి ఉదయకాలం నుంచి ఇంతవరకు నీకు ఇప్పుడు భద్రపరుస్తా వచ్చినారు. తల్లిదండ్రుల సాయంకాల సమయంలో సంఘంగా నీ పాస్ రాగలికి మీరు ఇచ్చిన కృపకే మీకు ఎంతో వందనాలు తండ్రి. మా ప్రభువా నీ దాసులు పెట్టుకొని మా గమనం తెచ్చిన మీ లేఖన భాగులను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయల తండ్రి, మా ప్రభువా మరి యెరూషలేము నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లదు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించడని మా ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినారు. దయల తండ్రి, మా ప్రభువా మరి నిజంగా మరి ఆయా రీతులుగా దయల తండ్రి మరి నేను నిన్ను యెరూషలేము మీద కావలివానిగా ఉంచుతానని, యెరూషలేములో మా ప్రభువా మరి యాజకునిగా ఉంచుతానని, దాని కొరకే ఎడతెగక మీరు ప్రార్థించాలని, మా ప్రభువా దాని క్షేమం కొరకే ప్రార్థించాలని దయల తండ్రి మరి న్యాయం తీర్చే దేవుడవు నీవే అని నీ సన్నిధిలో గోజాడాలని ప్రభువా మీరు జ్ఞాపకం చేస్తా వచ్చినారు. నిజంగా నమ్ముకుని తండ్రి మరి నీ ప్రభువా దేవుని మందిరం గురించినటువంటి మా ప్రభువా నిజంగా ఎటువంటి పట్టింపు లేని వాడుగా ఉంటా ఉన్నాను. మా ప్రభువా సాతానుడు ప్రవేశించి కలవరం తెస్తుంటే దయల తండ్రి మా ప్రభువా మరి ఎంతో నిర్లక్ష్యంగా జీవిస్తా వచ్చినాను. దయతో క్షమించుము, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచుము తండ్రి. మా ప్రభువా దయల తండ్రి మరి నీ యొక్క మరి మనందరి క్షేమమే మా ఆత్మీయ జీవితములకు క్షేమమని మేము సమాజంగా కూడి వచ్చుట ద్వారానే శత్రువుని జయించగలమని మా ప్రభువా తద్వారా నీ రాకడ కొరకు కూడా మేము సిద్ధపడగలమని తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. నిజంగా ఎంతో దినాల్లో ప్రభువా మరి శత్రువు మేము సమాజంగా కూడి రాకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సరే తండ్రి, అయితే వాటన్నిటి మీద మీరు మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉంటున్నాను. దేవాదత్త జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయము. నాకు తండ్రి మా ప్రభా మేము దయల తండ్రి ఒంటరిగా ఉన్నప్పుడు దయల తండ్రి మేము బలహీనమే, అయితే సంఘంగా వచ్చినప్పుడు మీరు సంఘమునికి గొప్ప అధికారం ఇచ్చినారు. దయల తండ్రి ఇదిగో నా సంఘము నేను కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని మీరు వాగ్దానములు ఇస్తా వచ్చినారు. దయల తండ్రి సాతానుడిని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితకదొరికించదనని ప్రభు ఈ సంవత్సరం కూడా మీరు సంఘాన్ని ప్రేమించి గొప్ప వాగ్దానం ఇచ్చినారు. దయల తండ్రి ఈ యొక్క వాగ్దానాలన్నీ చేపట్టుకున్న వారమై మా ప్రభువా శత్రు సాతాన్ని మా ప్రభు మేము ఓడించి దయల తండ్రి నీకు పాసందికి రాగలిగినట్లుగా మీరు కృప అనుగ్రహించము. సమాజంగా కూడుకోవడానికి మీరు సాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉంటున్నాను. నమ్మకమైన తండ్రి తద్వారా మా ప్రభువా యెరూషలేములో క్షేమమును తండ్రి, యెరూషలేములో సమాధానమును మా తండ్రి మేము కాపాడుకోగలుగుటకు తద్వారా తండ్రి ఆత్మీయంగా బలపరచబడగలుగుటకు నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉంటున్నాను. దేవా మీరు కనికరించి సాయం దయచేయము. మా ప్రభు ఈ సమయంలో దళితుని ప్రత్యేకంగా మరి బేర్ష్మాన్ బట్టి నీ పాసందుకు వస్తుంటున్నాను. ఈ హూడి ప్రాంతంలో మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన దీపస్తంభాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. సంవత్సరం కూడా సంఘాన్ని ప్రేమించిన వాగ్దానం మా ప్రభు మరి దేవుడు సాతానును సమాధానకర్త దేవుడు సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితకదొరికించునని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభువా మీరు సంపూర్ణ నెరవేర్చుము తండ్రి.
మా ప్రభువా మరి సాతాను మరి ఆది నుంచే ఆరంభం నుంచే